శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రధానంగా నా మీద మీకు ఉండేటటువంటి అభిమానాన్ని కామెంటర్ల రూపంగాను, అలాగే ప్రత్యేకంగా ఫోనుల ద్వారాను మీ అభిమానాన్ని తెలియజేసినందుకు, నాకు పరిపూర్తిగా సహకారాన్ని అందిస్తున్నందుకు ముందుగా అందరి ప్రేక్షకులకి కూడా చాలా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మేడే దగ్గర నుంచి మీకు దిన ఫలితాలను అలాగే మాస ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, అలాగే మరొక ప్రయత్నం ఏంటయ్యా అంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, ఆ విషయాన్ని చాలా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తూ, పని చేయడమే మహత్తరమైనటువంటి గౌరవము, పని చేసేటటువంటి వారికి హక్కులను పరిరక్షించడము అనేటటువంటి ధ్యేయంగా చేసుకున్నటువంటి అనేక విధానాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పని చేసేటటువంటి వారి హక్కులు పరిరక్షించడం అనేటటువంటి మానవతా ధర్మం ఆధారంగా ఏర్పడినటువంటి మేడేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి ముందుగా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ మాసంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మేషరాశిలోను, 14వ తేదీ నుంచి వృషభ రాశిలోను, కుజుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, బుధుని యొక్క సంచారం 5వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 6వ తేదీ నుంచి మేషరాశిలోకి, అలాగే 22వ తేదీ నుంచి వృషభ రాశిలోకి మార్పు చేరడం, ఇంకా గురువు యొక్క సంచారం చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 9వ తేదీ నుంచి మిథున రాశిలోకి గురుడు యొక్క సంచారం మారడం, శుక్రుడు మీనరాశిలోనే స్థిరంగా ఉండడం, శని యొక్క సంచారం మీనరాశిలోనే ఉండడం, అలాగే రాహువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 16వ తేదీ నుంచి కుంభరాశిలోకి మారడం, కేతువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కన్యారాశి యందు, ఇక 16వ తేదీ నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ 8 గ్రహాలను సంచారాన్ని ఆధారం చేసుకుని మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు 3 గ్రహాలని ఆధారం చేసుకుని 4 గ్రహాలని చెప్పేటటువంటి పరిపాటి ఉంది కనుక ఈ గ్రహ సంచారం అనేటటువంటిది ముందుగా తెలియజేయడం జరిగింది. ఈ నెల గ్రహస్థితి ఆధారంగా మే నెల కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది చూసినట్లయితే, కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ప్రధానంగా ఈ నెలలో మీ ఆలోచన విధానం, మీ యొక్క అభిప్రాయం, స్పష్టత అనేటటువంటిది ఉండడం, అలాగే భవిష్యత్తు పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్తు గురించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు ఈ సమయంలో మీరు తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు. రవి యొక్క సంచారం మే నెలలో 13వ తేదీ నుంచి కూడా ఎప్పుడైతే ఈ మేషరాశిలోకి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో తద్వారా మీకు బాధ్యతలు అనేటటువంటివి పెరుగుతాయి. నాయకత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు అనేటటువంటివి అద్భుతంగా ఉంటాయి. తద్వారా రాజకీయంగా కూడా మంచి ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందేటటువంటి అవకాశంగా ఈ యొక్క సంచారం వలన మనం తెలుసుకోవచ్చు. ఇక కుజుడు లగ్నంలోనే అంటే మీ యొక్క రాశిలోనే ఉండడం వలన మాట్లాడేటటువంటి విషయంలో కానీ చేసేటటువంటి పనుల యందు కానీ తొందరపాటుగా ఏమి చేయొద్దు. బుద్ధిని, ఆలోచనని, అలాగే ఆచరణని మనస్ఫూర్తిగా ఒకే దాని మీద కేంద్రీకృతం చేసి ఆగ్రహాన్ని నిగ్రహం చేసుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఈ సమయం మీకు చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇప్పటిదాకా మీరు పొందినటువంటి ఈతి బాధలు కానీ ఇబ్బందుల నుంచి కానీ అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మే 8వ తేదీ దగ్గర వరకు కూడా గురుడు లాభస్థానంలో ఉండడం, వృషభ రాశిలో ఉండడం వలన ఆదాయం వృద్ధి చెందుతుంది. పెట్టుబడుల నిమిత్తంగా లాభాలు కనిపిస్తున్నాయి. మే 9వ తేదీ దాటిన తర్వాత గురుడు ఎప్పుడైతే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు వ్యయస్థానం అవుతుంది కనుక ఖర్చులు అనేటటువంటివి పెరిగే అవకాశాలు, విదేశీ ప్రయత్నమైనటువంటి ఆలోచన విధానం ద్వారా
విదేశీ ప్రయత్నాల ద్వారా డబ్బుని అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం. బుధుని యొక్క సంచారం కూడా మే 22వ తేదీ దగ్గర నుంచి వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల్లో, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్థిక స్థితిగతులలో స్థిరత్వం అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ చూసినట్లయితే మనకి 1వ తేదీ దగ్గర నుంచి 13వ తేదీ వరకు కూడా వృత్తిలో మంచి మార్పులు, ప్రమోషన్లు, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అవకాశాలు, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 13వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి రావడం వలన కొంత బాధ్యతలు, అలాగే పై అధికారుల వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఏ విధంగా చూసినా సరే పై అధికారుల యొక్క దృష్టిలోకి మీరు పడడం అనేటటువంటిది జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కుజుని యొక్క సంచారం మీ రాశిలో ఉండడం వలన సమయాన్ని, అలాగే మనం మాట్లాడేటటువంటి పదాలు అంటే మాటలను కానీ ఇందాక చెప్పినట్లుగా చాలా ఆచితూచి వ్యవహరించండి. చిన్న చిన్న భేదాభిప్రాయాల వలన పెద్ద విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక, చిలికి గాలివానగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే శుక్రుడు శని యొక్క సంచారం చూసుకున్నట్లయితే మీనరాశిలో ఉండడం వలన కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానీ, స్నేహితుల మధ్యన కానీ, ప్రేమికుల మధ్యన కానీ ప్రేమ, అనురాగాలు, అనుబంధాలు బలపడేటటువంటి అవకాశాలు, బంధుత్వంలో అనుకూలతలు ఏర్పడడం. ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఇప్పుడు నావాడు అని చంకనెక్కించుకునేటటువంటి పరిస్థితిగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాహువు కేతువు యొక్క సంచారం మే 15వ తేదీ తర్వాత మార్పు అనేటటువంటిది జరుగుతోంది కనుక అన్నదమ్ముల మధ్యన, స్నేహితుల మధ్యన కొంచెం భేదాభిప్రాయాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కనుక అనవసరమైనటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకండి. మౌనంగా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం ఉండడం వలన మానసిక ఒత్తిడి పెరిగిపోవడం, అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి ఆవేశాలు, అలాగే ఎలర్జీలు, గ్యాస్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే 9వ తేదీ దాటిన తర్వాత గురుడు యొక్క ప్రభావం వలన కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నా నిద్ర, తిండి ఈ రెండు కూడా సరైనటువంటి సమయ పాలనా విధానంలో చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అయితే మే 1వ తేదీ దగ్గర నుంచి 8వ తారీఖు మధ్యలో విద్యార్థుల విషయం నిమిత్తంగా మంచి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఆలోచన విధానంలో కానీ గురుని యొక్క బలమైనటువంటి సహకారం వలన పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మే 9వ తారీఖు దాటిన తర్వాత కొంతవరకు బద్ధకం అంటే జాప్యత అనేటటువంటిది ఏర్పడడం, ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతున్నాయి. కొంతవరకు నిరాశ పడేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి కనుక ఈ లోపు మీరు విద్యా విధానాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి ఒక ప్రణాళికలను నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. బుధుని యొక్క సంచారం మే 6వ తేదీ దగ్గర నుంచి 21వ తారీఖు వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది కనుక చదువుపై ఫోకస్ చేయడం, అలాగే మీ యొక్క ఉన్నతికి ఉపయోగపడేటటువంటి విద్యలను చదువుకునేటటువంటి అవకాశాలు, ఏకాగ్రత అనేటటువంటిది పెరగడం జరుగుతుంది. 22వ తేదీ దగ్గర నుంచి ఆలస్యం, అలసట అనేటటువంటి విధానంలో అనిపించడం, ఒక క్రమశిక్షణ అనేటటువంటిది లేని విధానాల వలన ఇబ్బందులు పడడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే గురుడు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో మే 1 నుంచి 8వ తారీఖు మధ్యలో ఉంది కనుక అన్ని విధాల సహాయ సహకారాలు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో వాటి నిమిత్తంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. మే 9వ తారీఖు దగ్గర నుంచి వ్యయస్థానంలోకి మిథున రాశిలోకి ఈ యొక్క గురుడు యొక్క సంచారం కలగడం వలన ఆలోచనల్లో మార్పులు, అసంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎటువంటి ఆలోచనలైనా సరే కొంచెం జాగ్రత్త పడడం, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడం వలన మంచి ఫలితాలు పొందడం అనేటటువంటిది జరుగుతుంది. మే 6వ తేదీ దగ్గర నుంచి బుధుడు మేషరాశిలోకి రావడం వలన మేధాశక్తి బలపడుతుంది. ముఖ్యంగా టెక్నికల్ రంగానికి, మ్యాథ్స్, అలాగే లాజికల్ ఫీల్డ్స్ వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నతిని సాధించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే 22వ తేదీ దగ్గర నుంచి వృషభంలోకి ఎప్పుడైతే వెడతారో చదువులో ఒక విధమైనటువంటి స్థిరత్వాన్ని ఇచ్చేటటువంటి అవకాశం, కానీ దృష్టిని కొంచెం బలహీనపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక సమయపాలన అనేటటువంటిది చాలా ముఖ్యంగా తీసుకోవడం అనేటటువంటిది మీరు 1కి 10 సార్లు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వలన
ఆత్మవిశ్వాసం ఎక్కువ అవడం, శారీరకంగా శ్రమ పెరిగిపోవడం, మానసిక ఒత్తిడికి లోనవడం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తినే అలవాట్లను, నిద్రా సమయాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చూసుకునేటటువంటి విధానంలో చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క సమయంలో మీరు శివనామస్మరణ చేయడం కానీ, లేదా ఈశ్వరుడికి సంబంధించినటువంటి రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వలన కానీ మంచి ఫలితాలు జరుగుతాయి. అలాగే అమ్మవారికి శుక్రవారం రోజున రాహుకాల సమయంలో దీపారాధన చేయడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం వలన ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని వివరాలు పొందడానికి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ఇతర గ్రహస్థితుల ప్రకారంగా ఇది మరింత విశేషమైనటువంటి విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నానికి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోగలరు అని, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో మొన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ప్రతి వారికి కూడా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం నిరంతరం వృద్ధి చెందాలి అని, పరిపూర్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం ప్రతివారు గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.